రోడ్డు పక్కన చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఏపుగా శంకు ఆకారంలో పచ్చదనం పరుచుకున్న వనాల్లా కనిపించే ఈ చెట్లు నిలువెల్లా విషం నిండిన విష వృక్షాలు. అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా స్పీకరే ఈ చెట్లు పర్యావరణానికి మనుషులకి చేసే హాని గురించి మాట్లాడారంటే ఆ చెట్లు ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది. ఈ చెట్ల వల్ల పర్యావరణానికి మానవాళికి ఎంతటి హాని కలుగుతుందో తెలిసిన తర్వాత గత ప్రభుత్వం ఈ చెట్ల పెంపకాన్ని నిషేధించింది. అయినప్పటికీ గతంలో నాటిన చెట్లు ఇప్పుడు పెద్ద వృక్షాలుగా మారి నగల రోడ్ల పక్కన దర్శనమిస్తున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన చెట్లను ఇప్పటి వరకు తొలగించకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అలాంటి పచ్చని హరితవనాలని రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేయడానికి గత ప్రభుత్వం హయాంలో హరితహారం పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే వివిధ రకాల మొక్కలను నగరంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాటడం జరిగింది. అందులో భాగంగానే కోనోకార్పస్ మొక్కలను కూడా ఈ హరితహారం పథకంలో భాగంగా చాలా చోట్ల నగరంలో అయితే నాటారు. కానీ ఈ మొక్కలు ఎంతో విషపూరితమైనవి. అమెరికాకు చెందిన ఈ మొక్క అమెరికాలో విరివిగా అమెరికా తీర ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. దీంతో పాటు పాశ్చాత్య మధ్య ఆసియా అరబ్ దేశాల్లో కూడా ఈ మొక్కను విరివిగా పెంచుతారు. అంటే మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ మొక్క చిన్న కొమ్మని నాటినా కూడా అది ఎంతో ఏపుగా పెరుగుతుంది. చూడడానికి ఎంతో పచ్చగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే అరబ్ దేశాలలో వచ్చే ఇసుక తుఫాన్లను ఎదుర్కోవడానికి ఇలాంటి మొక్కలను ఎక్కువగా నాటేవారు. కానీ ఇవి ఎంతో విషపూరితమైన మొక్కలు అని తేలిన తర్వాత ఆ దేశాలు కూడా ఈ మొక్కలను నాటడంలో వెనక్కి తగ్గాయని చెప్పొచ్చు. అయితే ఇలాంటి మొక్కలు పర్యావరణానికి ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా మానవ ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది. ఈ మొక్కలు నుండి విడుదలయ్యేటువంటి గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీంతో పాటు ఈ మొక్కలు ఒక్కసారి నాటితే ఈ మొక్కల్లో ఉన్నటువంటి వేళ్ళు భూమి లోపలికి 2 అడుగుల లోపలికి మాత్రమే వెళ్ళి అక్కడి నుంచి వేరు మొత్తం విస్తరిస్తుంది. దీనివల్ల భూగర్భ జలాలు ఎక్కువ స్థాయిలో తగ్గిపోతాయి. ఆ భూగర్భ జలాలన్నింటినీ కూడా ఈ మొక్కల వేళ్ళు పీల్చివేస్తాయి. ఇన్ని రకాల పర్యావరణ ఆరోగ్యకరంగా కూడా ఎన్నో ఇబ్బందులను కలగజేస్తుంది ఈ మొక్క. అయితే ఇటీవల ఈ మొక్కలని ప్రభుత్వము తొలగించడానికి అయితే చూస్తూ ఉంది. మొక్కల గురించి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఈ మొక్కలు చాలా ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. ఏం చెప్తారు? ఇలాంటి మొక్కలు ఇంకా ఇక్కడ ఉన్నాయి, తీసేయడం లేదు, ఏం చెప్తారు? ఈ మొక్కలు ఇక్కడే కాదు మేడం, సిటీలో చాలా చోట్ల ఉన్నాయి. ఈ మొక్కల్ని చాలా తొందరగా తీసేయాలి. ఇక్కడ పక్కనే చూడండి, 2 రోజుల నుంచి ఇక్కడ బోర్వెల్ నడుస్తున్నది, బోర్ పడట్లేదు. అంటే వీటి వల్ల వేర్ల వల్ల కూడా గ్రౌండ్ వాటర్ తగ్గి చాలా ఇబ్బంది అయితే వాటర్ ప్రాబ్లం కూడా వస్తాయి ఫ్యూచర్లో. కాబట్టి అర్జెంటుగా సిటీలో ఎక్కడ ఉన్నా కూడా ఈ మొక్కల్ని ఇమీడియట్గా తీసేయాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఈ చెట్లను? మాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నాం మేడం. చాలా తొందరగా పెరిగినాయి. అసలు ఇవి చాలా చిన్న మొక్కలు, చాలా తొందరగా పెరిగినాయి. ఇలాంటి మొక్కలు అసలు చాలా ప్రమాదకరం. గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఈ మొక్కల గురించి వచ్చిందని అంటున్నారు మేడం. చాలా మంచి పరిణామం అది. ఇట్లాంటి మొక్కలు తీసేయాలి మేడం, చాలా ప్రమాదకరం కదా. గ్రౌండ్ వాటర్ ఇది CO2 విడుదల చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎంత ప్రమాదమో మనకు తెలుసు. దానివల్ల ఇక ఆక్సిజన్ లేకుంటే జనాలకు ఎంత ఇబ్బంది. ఇమీడియట్గా తీసేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ స్థానికులు ఇలాంటి విషపూరితమైన మొక్కలను జనావాసాల్లో ఉంచకూడదు, కాబట్టి ఇమీడియట్గా తీసేయాలని చెప్తా ఉన్నారు. అయితే చూడొచ్చు మనం ఇక్కడ, అంటే ఈ మొక్కల వల్ల ఎన్నో రకాల, అంటే ఈ చెట్టు నీడ కింద కూడా వేరే మొక్క పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంతటి విషపూరితమైన మొక్కలు. ఇలాంటి మొక్కలను ఈ హరితహారంలో భాగంగా పెంచకూడదు అనేసి కూడా 2 సంవత్సరాల క్రితం ఈ మొక్కలన్నింటినీ కూడా నిషేధించింది. అయినప్పటికీ కూడా ఆల్రెడీ వేసి ఉన్న మొక్కలు ఏపుగా పెరిగి ఇలా మనకు నగరంలోని పలు చోట్ల కూడా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న మొక్కల్ని కూడా ఇమీడియట్గా వీటన్నింటిని తీసేసి వీటి స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయాలని అయితే స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ మొక్కలపైన HMTVలో కూడా పలు కథనాలు మనమైతే ఇదివరకే ప్రచురించి ఉన్నాము. ఎంతో విషపూరితమైన మొక్కలు. ఇలాంటి మొక్కలు పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి కూడా ఎంతో ముప్పును తలపెడుతున్నాయి. కాబట్టి ఈ మొక్కలను తీసివేయాలని కూడా HMTVలో అనేక కథనాలను అయితే ప్రచురించాము. మొత్తంగా అసెంబ్లీలో కూడా ఈ మొక్కలకు సంబంధించి ఒక చర్చ అయితే వచ్చింది. వీలైనంత త్వరగా ఈ మొక్కలను తొలగించి వాటి స్థానే కొత్త మొక్కలను నాటాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HMTV, హైదరాబాద్.